ఈ అమెరికా భద్రతా దళాలు, భద్రతా వ్యవస్థ వైఫల్యంగా చూసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదైనా జరగొచ్చు అక్కడ. ఎస్ సార్. ఒకవేళ గన్ నియంత్రణ చట్టాలని కఠినంగా చేస్తే కనుక కాల్పుల ఘటనలు తగ్గే అవకాశం ఉందంటారా? చాలా మంది ప్రయత్నం చేసారు గతంలో. కొందరు ఇప్పుడు ఒబామా టైంలో గాని కొందరు ప్రయత్నం చేసారు కాదట్లేండి. కానీ ఆ ప్రయత్నాన్ని వమ్ము చేస్తుంది ఎవరు? ఒకటి ప్రజల సహకారం లేకపోవడం. రెండోది రాజకీయ నాయకుల సహకారం లేకపోవడం. సెనేట్ సభ్యుల్లో కూడా కొందరు దీనికి వ్యతిరేకించడం. పార్లమెంట్‌లో కూడా. ఇవన్నీ చట్టం చేయడం ఒక్క పార్టీలో గాని మన దగ్గర చూసాం కదా! మంచి మహిళా బిల్లును ఓడగొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం. అంతే కదా! నిజంగా చెప్పాలంటే 50% హైక్ చేస్తే ఎవరికీ నష్టం కాకపోయేది. కానీ రాజకీయంగా మోడీని ఓడిద్దాం అంటే ఇంకోటి అట్లా అక్కడ కూడా ఏమైతుందంటే గన్ కల్చర్ తగ్గించడానికి వీలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఒక పార్టీ ప్రయత్నం చేస్తే ఇంకో పార్టీ వ్యతిరేకిస్తున్నారు చూస్తున్నాం మనం కదా. ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రాటిక్ పార్టీ కొంచెం మనకు క్షేమకరమైంది అంటే వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు. కానీ ఇక్కడ ఏం రిపబ్లికన్ పార్టీ విచ్చలవిడితనం కోరుకుంటుంది, ఎట్లా పడితే అట్లా కోరుకుంటుంది. దీనిలో సరే వాళ్ళకి వీళ్ళకి గోపాలం ఉండొచ్చు, పార్టీలు రెండు కూడా ఆదరిస్తున్నారు ప్రజలైతే. కనుక అట్లా చూసుకుంటే ఏదైతే కొంచెం మంచి చెప్తే తొందరగా ఎక్కడ లేదు. అంటే చేదు మందును చక్కెర గుళికలో పెట్టి ఇచ్చినట్టు చేయాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాణాలకి ముప్పు అయినప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచించి దీన్ని కేవలం చట్టాలు చేస్తే కూడా ఆగదాం. మన ఉద్దేశం ఏంటంటే వాడు చావడానికి సిద్ధమై ఈ పని చేస్తున్నాడంటే వాడు వాడు దాన్ని ఎందుకు పాటిస్తాడు? పాటించారు కదా. అవగాహన ముఖ్యం అంటున్నాను నేనైతే. పాఠ్య పుస్తకాలలో గన్ కల్చర్ వల్ల ఏం జరుగుతుంది, ఎట్లాంటిది అవుతుంది, ఏ అంటే హై స్కూల్ విద్యార్థుల దగ్గర గన్నులు పెట్టుకుని తిరుగుతున్నారంటే మరి తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నట్టే లెక్క కదా. ఒక గన్ను కొనాలంటే మనకు మనకు చైనా మన పిస్టోల్స్ అవి దొరుకుతాయి కదా, బొమ్మ పిస్టోల్ దొరుకుతాయి కదా. మన దగ్గర కదా పిల్లలు కదా డిష్ అని కాల్చుకున్నట్టే అక్కడ పిల్లలు కూడా కాల్చుకొని వస్తున్నారు. కనీసం మార్కులు ఎక్కువ వచ్చిన వాడిని మార్కులు దాని వాడు చంపేస్తాడు. మార్కులు తక్కువ వచ్చిన వాడిని ఎక్కువ వచ్చిన వాడిని చంపేస్తాడు. ఇది కూడా చూస్తున్నాం. అంటే ఆ మెంటాలిటీనే మన మన మా పిల్లల మనస్తత్వం నుంచే మార్పు రావాలంట. అందుకని అవగాహన కంటే మించిన మార్గం లేదు. నిషేధం కూడా ఒక మార్గం కావచ్చు. కానీ నిషేధించడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలు వస్తున్నాయి కదా, అడ్డం వస్తున్నాయి కదా. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సమస్య అనేది కొనసాగని అని అనుకుంటున్నారు. అంటే ప్రాణాలకు అంత విలువ తక్కువ ఉన్నది వాళ్ళ దగ్గర. కనుక అది కూడా పెద్ద కారణం అవుతుంది. నైతిక విలువ లేకపోవడం, ఓ రకంగా చెప్పాలంటే నైతికత గురించి చాలా వరకు పాటించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. పాత అమెరికా సమాజంలో ఉన్న కొంత 50 దాటిన వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు. 30 లోపల ఓ రకంగా ఆలోచన చేస్తున్నారు. జెన్జీ ఓ రకంగా ఆలోచన చేస్తున్నది. జెన్జీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేకుండా వెనక్కిపోతున్నారంటే అమెరికా సమాజం వెనక్కే పోతుంది అంటున్నాను. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ లేకుంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మంచి పని చూసుకొని ఏదో వాళ్ళ పని చేసుకొని బతుకుతుంటే కూడా వాడి ఈర్ష మా దగ్గరకు వచ్చి వాడు బతుకుతున్నాడు అని ఈర్షతో కూడా చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అది వాడి పని చేయడు, పని చేసేవాడు చంపేస్తున్నాడు. ఇది కూడా ఒక మానసిక రోగం అనుకుంటున్నాను నేను. దీన్ని ప్రభుత్వాలు ఎంత నియంత్రించినా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఒకటి సాధ్యం అవుతలేదు. కానీ అంతకంటే ఏంటంటే స్వీయ అవగాహన, మనకు స్వయం దిద్దుబాటు ఇవి చేస్తే సాధ్యమవుతుంది. దానికి అవసరమైన పెద్ద ఎత్తున ఈ సామాజిక సంస్థలు ఇవన్నీ పనిచేయాలి. ఎందుకంటే కార్పొరేట్ కల్చర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా అవగాహన సద్దు పెట్టాలి. మన ప్రాణం కంటే మిన్నలకి ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సరే అమెరికా అధ్యక్షుడి మీద కాల్పులు అయితే నేను రెండే చూస్తున్నా. ఒకటేమో నిజంగా ప్రమాదం అయితే ఓ రకంగా అమెరికా భద్రతా దళాలు మొత్తం మార్చాల్సిందే. ప్రమాదం కాదనుకుంటే దాన్ని మరి సిఏఏ కానీ ఇతర మనకు సంస్థలు దాని మీద విచారణ జరపాలి. విచారణ జరిపినా కూడా నాకు నమ్మకం లేదు. విచారణ జరిపితే కూడా రేపు పొద్దున ఫ్యాక్ట్స్ విచారణ జరిపితే మాత్రం వాళ్ళంత శక్తివంతమైన ఏజెన్సీస్ ఎక్కడ లేవు. వేరే దేశాల్లో పోయి ఆ ప్రధానులను ఆ అధ్యక్షులను చంపిన చరిత్ర ఉంది సిఏఏకు. అసలు ప్రభుత్వం మార్చిన సందర్భం ఉంది కదా, రకరకాల పుకాలు పుట్టించి. మరి అటువంటి అప్పుడు తన దేశంలో తన అధ్యక్షుడి మీద దాడి జరిగితే దాన్ని 4 గంటల్లో రోజుల్లో పరిష్కరించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. ఆ సామర్థ్యం ఉన్నా కూడా రాజకీయ కారణాలు అడ్డుపడతాయా అనేది కూడా ఉంటుంది. నిజంగా ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాక వాటిని డిస్క్లోజ్ చేస్తారా లేకపోతే ఏం చేయలేదంటారా లేకుంటే చాలా పిచ్చివాడి చేతిలో రాయంటారా? వాడిని కూడా బందీగా పట్టుకున్నారు. చాలా వరకు ఒక మాట యుద్ధం ఏమవుద్దంటే వాడిని చంపేస్తారు. జనరల్ గా నిజంగానే కుట్రకోణం ఉంటే ఏం చేస్తారంటే ఆ పిచ్చివాడినో లేకుండా కనబట్టుకున్నో కాల్చి పడేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అసలు కోణం బయటపడుతుంది. ఒకవేళ నిజంగానే పిచ్చివాడైతే అదొక రకంగా ఆలోచించాలి. కాదు కుట్రకోణం ఏమైనా ఉంటే వాడి వెనుక ఎవరు నాకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాడు టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే. ఆ తుపాకీ పట్టుకొని కాల్చిన వాడు పనిముట్టే. ఆ పనిముట్టును ఆపరేట్ చేసింది ఎవడు, ఎక్కడి నుంచి వాడి పిల్లల్ని కలిగించిండు అనేది చూస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మరి వాళ్ళ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్న పాలక వర్గంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నారా, ఇవన్నీ కూడా చాలా దీన్ని హీరోగా భావించుకుంటాను. నా ఉద్దేశం సిగ్గుపడాలి. అమెరికా అది ట్రంప్ కూడా సిగ్గుపడాలంటున్నాను.
ఇది ఒక హీరోయిజంగా పాటించుకొని మేము బయట బతికి బట్ట కట్టినాం, బతికిపోయినాం అని దీన్ని సెంటిమెంట్ గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే నాకు అనుమానం వస్తుంది ఇది సరి అయిన తప్ప. ఓకే సార్. అలాగే ఏదైనా సార్ ఉమ్, అమెరికాలో ఆయుధాలు అయితే చాలా సులభంగా దొరుకుతాయి. సో ఈ విధంగా ఆయుధాలు సులభంగా దొరకడం అనేది ప్రజాస్వామ్య బలమా లేదంటే వ్యవస్థ వైఫల్యమా? ఖచ్చితంగా రెండోది వ్యవస్థ వైఫల్యమే. సులభంగా దొరుకుతుందంటే కూడా శాంతి భద్రత సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజల ఆలోచన ధోరణి సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజలు హింసను కోరుకుంటున్నట్లు లెక్క. ఇది ఎంత దుర్మార్గ సమాజం అన్నట్టుగా. కానీ సామాజిక బాధ్యత గల వాళ్ళు చెప్పాల్సిందే. సామాజిక బాధ్యత మరుస్తే ప్రభుత్వం గుర్తు చేయాల్సిందే. సామాజిక బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఎందుకు కేవలం అంటే డబ్బును ఇటాటు పనిచేసి సంక్షేమ పథకాలు చేయడమా? అది కాదు కదా. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, అట్లాగే వ్యవసాయం ఇట్లాంటి వాట్ల ఎంత కృషి చేయాలో అన్నిటికంటే ప్రభుత్వం చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని మనకు మన రాజ్య వ్యవస్థ నిర్మాణంలో కనపడుతుంది. అంటే రాజ్యావతరణ సిద్ధాంతం ఒకటి ఉన్నది. దానిలో ఎందుకు రాజ్యం పుట్టిందంటే మొదలు ఆదిమ సమాజం ఉంటే ఆదిమ సమాజంలో ఎవరికి వాడే భార్య భర్త లేరు, కుటుంబం లేదు, ఎవరికి వాడే ఏమైనా తీర రకరకాలుగా వాళ్ళు ఉండేవారు. అటువంటి సమాజం నుంచి ఎప్పుడైతే స్వంత ఆస్తి ఏర్పడింది, ఇప్పటిదాకా ప్రకృతి వ్యవసాయం చేయడం, లేకుంటే ఉన్నది పంచుకోవడం, ఉంటే తినడం, లేకుంటే పడుకోవడం. ఎప్పుడైతే ఆహార సేకరణ దేశం నుంచి ఆహార ఉత్పత్తి దేశం వచ్చిందో మిగులు ఉత్పత్తి దాచుకోవడానికి కొండలు, గుట్టలు, ఆ చెట్లు, చేమల నుంచి కిందికి వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నాం. ఆవాసం అనేది ఆస్తి. ఆస్తి ఏర్పాటు చేసిన క్షణం నుంచి ఆటోమేటిక్ గా ఇది నాది, ఇది మీది అని చెప్పడానికి ఒక రాజ్యం అవసరం లేదు. అటు వ్యవస్థ అది. అప్పుడు అదే ఆస్తి వల్ల వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ ఏం చేయాలి? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కోసమే. ఈ మూడు దాడి చేసిన వాడు అశోకుడే. మన దగ్గర అశోక చక్రవర్తి గురించి మాట్లాడతాం. ఆయన ఏం చేసిండు? ఈ మూడు చేయాలి. ఏ రాజ్యమైనా అది మనకు రాజరికంలో రాజ్యం కానీ, నియంతృత్వ రాజ్యం కానీ, ఈ మనకు ప్రజాస్వామిక రాజ్యం కానీ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కఠినంగా చేసిండు కానీ అశోకుడు చెట్లు నాటించను, బావులు దవ్వించడం, సత్రములు కట్టించడం, రోడ్లు వేయించడం మనం మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికి పుస్తకాలు చదువుకుంటాం కదా. అది అదనంగా చేసిన పని. అసలు పని ఏంది? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఈ మూడు విఫలమైన రాజ్యం ఉంటేంది, లేకపోతేంది అంటున్నాడు. రాజ్యం వ్యవస్థ ఏదైతే దేనికోసం ఏర్పడదో అదే వ్యవస్థ విఫలమైనాక అక్కడ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అనేది ప్రభుత్వం లేనట్టే లెక్క. అంటే అరాచకం అంటాం కదా. రాచరికం అంటే అది ఏమైనా కావచ్చు. ప్రజాస్వామ్యం కూడా ఓ రాజు లాంటిది పాలించేది కనుక అరాచక వ్యవస్థ అంటాం. అరాచక వ్యవస్థ ఉన్నట్టు లెక్క. మరి అరాచక వ్యవస్థను సంస్కరించాలంటే ఏం చేయాలి? పౌరులు పూనుకోవాలి. ఇంతకంటే మౌనంగా ఉండే పౌరులే దుర్మార్గులు అంటున్నాడు. ఇవాళ అరాచక వ్యవస్థ కారణమైన ఆ రాజ్యాన్ని మార్చాలని మారుస్తారా, లేకుంటే రాచరికాన్ని మారుస్తారా, వ్యవస్థను మారుస్తారా, వ్యక్తిని మారుస్తారా? ప్రజలు ఓటు ద్వారా కాదు నిర్ణయం చేసేది. ప్రజలే మిన్నకుండిపోయి చంపుతాం అంటే మాత్రం ఇట్లాగే ఉంటది. దీనికి నా ఉద్దేశం రాజ్య వ్యవస్థ విఫలమైంది అమెరికాలో. రెండోది రాజ్యాంగ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. మూడోది భద్రతా దళాలు, భద్రతా వ్యవస్థలు విఫలమవుతున్నాయి. దానివల్ల పెద్ద ప్రమాదాలు ఉంటున్నాను. అమెరికా లాంటి దేశానికి ఇటువంటి గతి పడితే మరి ప్రజాస్వామ్యం పేరు మీద నియంత్రిత దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం పేరు మీద రాచరిక దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా చూస్తున్నాం. అటువంటి దేశాల వారి గతి ఏం కావాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అతి పురాతన ప్రజాస్వామ్య దేశం కదా అమెరికా. మనము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. కానీ అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఏం చెప్తుంది ప్రజలకు? పాఠం ఏం చెప్తుంది? మన ప్రపంచానికి వాళ్ళు ఏ మార్గదర్శకం వహించే ప్రయత్నం జరుగుతుంది చూడాల్సిందే. విషాదమైనా ఈ దీంతోనన్నా కనీసం మేల్కొని విచారణ జరపాలి. దోషి ఎవడో పట్టుకున్నాడు కనుక వాడి నుంచి నిజాలు సేకరించాలి, వాళ్ళకి విచారణ జరపాలి. అప్పుడు కొంతవరకు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని తెలిసే అవకాశం ఉందని. ఎస్, గన్ కల్చర్ తగ్గించడానికి చట్టాల కంటే ముందుగా మారాల్సింది ప్రజల మనస్తత్వం అంటారా? ఖచ్చితంగా. హింసను ప్రేరేపించేది మనిషిలో మానవుడు, దానవుడు ఇద్దరు ఉంటారు. అవకాశం వస్తే ఏ మనిషి అయినా, ఈ మాట్లాడుతున్నాడు నాతో సహా, అవకాశం వస్తే ఏ మనిషి అయినా మారుతాడు. అది ఏదైనా కావచ్చు. నేరాల గురించి వివరించాలంటే చాలా దుర్మార్గంగా ఉంటుంది. మనిషిలో చెప్పాను, మానవుడు, దానవుడు రెండే ఉంటాయి. సమాజం కోసం కొంతమంది మంచి నటిస్తుంటారు. అంతేందుకు ఎవరికైనా సరే రెండే రెండు మన ఏమంటారు దాన్ని భయాలు ఉంటాయి. ఒకటేమో సమాజ భయం, సమాజ భీతి అనాలి. సమాజ భీతి అట్లానే దైవ భీతి రెండే ఉంటాయి. అంటే దైవ భీతి లేని కూడా సమాజ భీతి మనందరూ బట్టలేని పెట్టుకున్నాం. అంటే సమాజ భీతే కదా సమాజంలో న్యూసెన్స్ న్యూడ్గా ఉండొద్దనే కదా. ఇది అంతే. సమాజ భీతి, దైవ భీతి రెండు మాత్రమే ప్రజలు కాపాడుతుంటాయి. ఇప్పుడు దైవ భీతితో బాగుండొచ్చు, నైతికంగా చాలా మంచిగా ఉండొచ్చు. సమాజ భీతి అంటే హైతువాదులైనా సరే దేవుడు నమ్మని వాడైతే సమాజ భీతి ఉంటుంది. వాడికి సమాజం ఏమనుకుంటుందో అని ఉంటది కదా. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కొన్నేమో
పాపభీతి. అంటే పాపభీతి ఎట్లా ఉంటది? ఏదైనా సరే పాపం చేస్తే నా స్వర్గము, నరకానికి పోతామని భయం ఒకటి ఉంటది. దానివల్ల కొందరు అన్యాయతికంగా ఉంటారు. కొందరేమో